రాజన్న సిరిసిల్ల జిల్లా రైతాంగాన్ని అకాల వర్షం దెబ్బతీసింది. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నీటి పాలవటంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తరలించిన వేల బస్తాల ధాన్యం వర్షానికి తడిసి ముద్దైంది. ప్రభుత్వ యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లలో చూపిస్తున్న జాప్యమే తమ దుస్థితికి కారణమని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పడి ఉంది. ఇంతలో వచ్చిన అకాల వర్షం రైతుల ఆశలను ఆవిరి చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇంకా 30% ధాన్యం కళ్ళాల్లోనే ఉందని రైతులు వాపోతున్నారు. వర్షం కారణంగా ధాన్యం నాణ్యత దెబ్బతింటుందని, మద్దతు ధర దక్కదేమోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు ముందస్తు హెచ్చరికలు ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారని రైతులు ఆరోపిస్తున్నారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే పూర్తి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగుతూ కొనుగోలు ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఈ తడిసిన ధాన్యం విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఎందుకింత ఆలస్యం చేశారు? థ్యాంక్ యూ మాధవి. నిన్న రాత్రి అకాల వర్షాలు కురవడంతో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం మొత్తం తడిసి ముద్దైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులు చూస్తే రైతులకు సంబంధించిన యొక్క ధాన్యాన్ని వారు కొనకపోవడంతో పాటు రైతులు కళ్ళాలక్కడ నిరీక్షించవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. అయినా కూడా ఇప్పటి వరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇక అయినా తొందరగా ఈ నెల 15వ తారీఖు వరకు మొత్తం ధాన్యం కంప్లీట్ గా ఎక్కడ కూడా లేకుండా కొనాలని చెప్పడం జరిగింది. దీంతో పాటు చూస్తే మొత్తం జిల్లా వ్యాప్తంగా చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా ఎక్కడెక్కడ ధాన్యాల కేంద్ర వద్ద నిలుచుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 70% వరకు ధాన్యం మొత్తం కొనుగోలు చేయడం జరిగింది. మరొక 30% వరకు ధాన్యం కూడా మొత్తం ఎక్కడ కూడా అక్కడ కళ్ళాల మీద ఉన్నాయి. కళ్ళాలే కాకుండా కొన్ని ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద కూడా వీరి యొక్క బస్తాలలో తీసుకెళ్లి అక్కడ పెట్టడంతో పాటు రాత్రి కురిసిన అకాల వర్షాలతో పాటు ధాన్యం తడిసి ముద్ద అయిపోవడంతో పాటు రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో వచ్చిన గిట్టుబాటు ధర ఇప్పుడు వస్తుందా రాదా, మళ్ళీ గిట్టుబాటు ధర ఏమైనా తగ్గిస్తారా అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తాం మొత్తం ఇటు ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా ఏదైతే ఉందో వీర్నపల్లి, ఎల్లారెడ్డి కూడా మండలాల్లో రైతులు ఆందోళన కూడా చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే వీరవంక తదితర ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో పాటు వారి యొక్క రైతుల కళ్ళల్లో కన్నీరే కారుతుంది. వర్షం పడడమో కానీ రైతులకు కన్నీరే దిక్కవుతుందని చెప్పేసి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క మొత్తం మీద ఎప్పటి నుంచి అయితే ఈ యొక్క రైతులకు ఇప్పుడు ఉన్న గిట్టుబాటు ధరనే రావాలి, గిట్టుబాటు ధర తగ్గించకుండా వారికి కరెక్ట్ అయిన ధర ఇచ్చి కొనాలని చెప్పేసి రైతులు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇటు ప్రభుత్వాన్ని కూడా వారు ఒకటే చెప్తున్నారు, మాకు గతంలో అయితే ఏదైతే ధర వచ్చిందో వాళ్ళే కొనాలి. ఎందుకంటే మేము గత కొద్ది రోజుల నుంచి కూడా తీసుకొని వచ్చి మా యొక్క ధాన్యాన్ని తీసుకొచ్చి ఒక కొనుగోలు కేంద్రాల దగ్గర నుంచి మేము మొత్తం ఇక్కడ వేచి చూస్తున్నాము. అయినా కూడా ఇక్కడికి వచ్చి కొనుగోలు ఎవరు కూడా సరైన టైంలో కూడా వారు కనికరించకపోవడం ఒకటి. మరొకటి ఏంటంటే ఇటు ట్రాన్స్పోర్టేషన్ కూడా అది ఒక పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఏవైతే ధాన్యం కొనుగోలు సెంటర్ల నుంచి చూస్తే వారు అక్కడ నుంచి మొత్తం నేరుగా ఈ యొక్క ధాన్యం గిడ్డంగిలు ఎక్కడైతే ఉంటాయో ఆ ధాన్యం గిడ్డంగిల దగ్గర కూడా ఇటు లేబర్ ప్రాబ్లం ఉంది. అదే కాకుండా ఈ యొక్క ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కూడా ఇటు లేబర్ సరిగా రాకపోవడమే అది ఒకటి. ఇంకోటి డీజిల్ రేట్లు కూడా పెరగడంతో పాటు ఇటు గవర్నమెంట్ గతంలో ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ రేట్లు ఏదైతే నిర్ణయించారో అదే రేటుకి కూడా రావాలని చెప్పేసి చెప్పడంతో పాటు కొంతమంది ఈ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన లారీలు కూడా సరైన టైంలో పంపించకపోవడంతోనే ఇలాంటి సమస్యలు మొత్తం ఏర్పడుతున్నాయి. ధాన్యం కొనుగోలు కూడా అడ్డంకులు ఇవన్నీ ఉన్నాయని చెప్పి చెప్పుకుంటా రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇకనైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, తర్వాత ఆర్థిక శాఖ మంత్రి వీళ్ళంతా స్పందించి తక్షణమే యొక్క ధాన్యం ఎక్కడెక్కడైతే ఉందో ఈ వారం లోపు మొత్తం కొనాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఋతుపవనాలు కూడా మనకు తెలంగాణకు రావడంతో పాటు, ఎందుకంటే నిన్న రాత్రి కురిసిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల అకాల వర్షాలు పడడంతో పాటు ఇంకా కొన్ని జిల్లాలో అయితే ముఖ్యంగా చూస్తే ఇటు వరంగల్ జిల్లా అని ఇటు కరీంనగర్ జిల్లాలో కూడా మరికొన్ని ప్రాంతాలలో కూడా ఇంకా కూడా మక్కలు వారి యొక్క కళాల దగ్గరనే వారు అక్కడ నింపి పెట్టడం జరిగింది. అయినా కూడా రైతులు అవి కొనకపోవడంతో పాటు రైట్ సుధాకర్, మరి అంటే ఈ ఋతుపవనాలు వస్తున్నాయన్న సమాచారం చాలా రోజుల ముందు నుంచే మనకి అధికారులు పంపించారు. సో ఈ నేపథ్యంలో ఇంత ఆలస్యం చేయడానికి గల కారణాలేంటి? దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తున్నారు అధికారులు?
అరిచేతిలో ఆకాశం ప్రపంచం మొత్తం పెట్టుకొని ఉన్నా కూడా అధికారులకు నిమ్మకు నేరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా గంట కూడా వాతావరణం సంబంధించిన వాతావరణ కేంద్రాలు కూడా మొత్తం ఏ క్షణంలో ఏం జరగబోతుంది, ఎండ తీవ్రత ఎలా ఉంటుంది, వర్షం ఎప్పుడు పడుతుంది, ఎంత టైం పడుతుంది అనేది కూడా ప్రతి క్షణం కూడా ఆ వాతావరణ కేంద్రం ఎప్పటికప్పుడు అధికారులకు కూడా అందించడం జరుగుతుంది. అధికారులు అయినా కూడా వారు నిమ్మకు నేరెత్తినట్టు కూడా వారు వ్యవహరించడం జరుగుతుంది. అయినా కూడా ఇక అధికారుల నిర్లక్ష్యమే ఇలాంటి కారణాలు జరుగుతున్నాయి. అధికారులు ఇటు వాతావరణ కేంద్రం ఇచ్చిన సూచనలు పట్టించుకోకుండా ఇటు అధికారులు ఇచ్చిన సూచనలు కూడా వారు ఇచ్చే గైడెన్స్ కూడా వీరు అధికారులు ముందుకు పోకపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పేసి ఇక్కడ రైతులు కానీ ఇక్కడ రైతు సంఘం కార్మికులు కూడా మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కూడా తక్షణమే సహకరించి ఇట్లాంటి వాటికి కూడా ఏవైనా కూడా ముందస్తు చూసి, ఎందుకంటే ఇప్పుడు ఋతుపవనాలు తెలంగాణ జిల్లాకు రావడం జరిగింది. మరికొద్ది రోజులలో కూడా భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా మొత్తం రైతులకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ధాన్యం కానీ ఏది ఉంచకుండా మొత్తం రైతులు పూర్తి స్థాయిలో రైతుల దగ్గర నుంచి కొనాలని చెప్పేసి కొనుగోలు కేంద్రాలకు ఇప్పటికే రాష్ట్ర అధికారుల నుంచి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయినా కూడా ఏదైతే ఇక్కడ కొన్ని ప్రాంతాలలో అయితే ఉన్నారో వారికి వ్యవసాయ సంబంధించిన అధికారులు కూడా ఈ యొక్క కొనుగోలు పైన శ్రద్ధ చూపించకపోవడమే ఇలాంటి కారణాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ సుధాకర్.